నేటి ముఖ్యాంశాలు. నూతన మున్సిపల్ కార్యాలయం ముందు 100 ఫీట్ల జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు. హైదరాబాద్లో జరిగే స్వాతంత్ర వేడుకలకు తాండూర్ స్వాస్తిక్ డ్యాన్స్ అకాడమీ కళాకారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో తాండూర్ మున్సిపల్ కార్యాలయం ముందు 30 మీటర్లు అనగా 100 ఫీట్ల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. ఈ జాతీయ జెండా సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చయినట్లు తెలిపారు. విద్యుత్ కాంతులతో మున్సిపల్ కార్యాలయాన్ని చక్కగా అలంకరించారు. చాలా రోజుల క్రితమే జాతీయ జెండా ఆవిష్కరణకు అన్ని సిద్ధం చేశారు. కాగా ఎన్నికల కోడ్ ఉన్నందున అప్పుడు జాతీయ జెండాను ఎగరవేయలేకపోయారు. గురువారం జరిగే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి ఈ అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు, తాండూర్ పట్టణ ప్రజలు హాజరు కానున్నట్లు కమిషనర్ తెలిపారు. అదేవిధంగా తాండూర్ నియోజకవర్గంలో జరిగే స్వాతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం చేశారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు స్థలాన్ని చదును చేశారు. రేపు జరగబోతున్న 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నందు 30 మీటర్ల జెండా బిగ్ ఫ్లాగ్ ఎగరేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దీనిలో మనకు బిగ్ ఫ్లాగ్ 100 ఫీట్ ఫ్లాగ్ ఎగరేస్తాము. ఫస్ట్ గాంధీ చౌక్ దగ్గర 6:55 ఫస్ట్ జెండా ఎగురుతుంది. ఆ తర్వాత వివిధ కార్యక్రమాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓల్డ్ తాండూరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా మన చైర్పర్సన్ గారు జెండా ఎగరేస్తారు. అది 7:15 ఉంటుంది. అట్లాగే వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర 8:25 ఫ్లాగ్ హాస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ మనము కాలేజ్ గ్రౌండ్, జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ఉంటాయి. దాంట్లో ఎమ్మెల్యే గారు పాల్గొని మిగతా కార్యక్రమాలను కొనసాగిస్తారు. ఈ బిగ్ ఫ్లాగ్ ఒక చిహ్నం, అంటే మన తాండూరుకే ఒక చిహ్నం లాగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. తాండూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఎక్కడ మున్సిపాలిటీలలో లేదు ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం 25 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో జరిగే స్వాతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం చేశారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు స్థలాన్ని చదును చేశారు.
ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు తాండూర్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్, ఇందిరా చౌక్, వినాయక్ చౌక్ తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, కృష్ణ ముదిరాజ్, కౌన్సిలర్ అంతారం లలిత, మహిళా మోర్చా నాయకురాలు కౌన్సిలర్ సాహు శ్రీలత, తాండ్ర నరేష్, సందీప్, విజయ్, భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం మాతాజీ ఎప్పుడైనా తాండూర్ పట్టణంలోని గాంధీనగర్లో స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాగూర్ ఆధ్వర్యంలో ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి జాతీయ జెండాలను అందించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఎలా ఉంది పరిస్థితి? ఇంతకుముందు శ్రీలంకలో కూడా చూసినాము ఎలా ఉంది పరిస్థితి. దేశాన్నే వదిలిపోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి మన భారతదేశానికి రావద్దు అంటే మన అందరి ఐక్యత అవసరము. ప్రజలలో మార్పు రావాలి. మన దేశము, మనం ఏ గడ్డ మీద అయితే బ్రతుకుతున్నామో అది మన ఇల్లు, మన గడ్డ. దానిని మనము పరదేశీయులకు ఇవ్వకుండా మనము ఇంతకుముందు 1947 ముందు ఈ ఆంగ్లేయుల పాలనలో బానిస బతుకులు బ్రతికాము. మళ్ళీ అలాంటి స్టేజ్ రాకుండా మన భారతదేశాన్ని మనం గట్టిగా అందరం పౌరులము పోరాడి మనము మన భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిదని మరొకసారి తెలుపుతూ ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి కూడా మేము జెండా పంచుతూ వాళ్లకు తెలియజేస్తున్నాము. అందరూ జాతీయ జెండాను గౌరవించండి. మన భారతదేశము మన ఇల్లు, మన స్వాతంత్రము తెచ్చుకొని మనము మళ్ళీ మన స్వాతంత్రాన్ని కోల్పోవద్దు అంటే ఇది ప్రతి పౌరుని బాధ్యతగా మరి మా విద్యార్థులకు కూడా ఇప్పటి నుంచే మనము భవిష్యత్తులో ఎలా వాళ్ళు మన దేశాన్ని కాపాడుకోవాలి అనేది తెలుపుకుంటూ వాళ్ళకు కూడా మనము మోటివేట్ చేసుకుంటూ ప్రతి వాళ్ళలో జాతీయతను తీసుకురావడమే, జాతీయ భావం తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో మన స్కూల్ హెచ్ఎం నాగదేవ్ గారు, స్కూల్ టీచర్స్ సరిత, జగదీశ్వరి గారు, విద్యార్థులు, మా వార్డ్ సభ్యులు శ్రీధర్ గారు మరియు సుభాష్ షిండే గారు, సుభాష్ గారు, ఇంకా జై గారు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి నేను మరొకసారి మా ప్రజలందరికీ
తాండూర్ పట్టణంలో నిర్వహించే శ్రీ స్వాస్తిక్ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు రమేష్ ఆధ్వర్యంలో 12 మంది కళాకారులు బుధవారం సాయంత్రం హైదరాబాద్ కు బయలుదేరారు. గురువారం గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాతురి అనే సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. తమకు ఇలాంటి అరుదైన అవకాశం లభించినందుకు శ్రీ స్వాస్తిక్ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు రమేష్ మరియు కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మేము ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాం. మాకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గోల్కొండ కోట సీఎం పెరేడ్లో మాకు ఒక అవకాశం వచ్చింది మన నృత్య ప్రదర్శన చేయడానికి. ఇట్టి అవకాశం తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే మా విద్యార్థులు కూడా మినిమం 11 నుంచి 12 మంది పార్టిసిపేట్ చేస్తున్నాం. గోల్కొండ కోటలో సీఎం పెరేడ్లో అవకాశం రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఇలాంటి అవకాశాలు మాకు గవర్నమెంట్ అందించాలని కోరుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మేమందరం పాలు పంచుకొని మన వికారాబాద్ జిల్లాకు తాండ్రుకి మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాం. మాకు ఈ గవర్నమెంట్ ఎప్పటికీ ఎల్లప్పుడూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మాకు వచ్చింది అవకాశం అంటే తెలంగాణ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ మాతూరి డాన్స్ అని. మాతూరి ఆదిలాబాద్ అడవులలో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆదిలాబాద్ కళారూపం మన తెలంగాణ మట్టి కళారూపం అయినా కానీ ఆదిలాబాద్ వాస్తవులు ఎక్కువ చేస్తుంటారు ఈ కళారూపాన్ని. అట్టి కళారూపం ప్రొఫెషనల్ ఫోక్ కాబట్టి మన వికారాబాద్ జిల్లా నుంచి మా తాండూర్ ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోకు రావడం సంతోషం. మా టీం లోపల ఇప్పుడు దివ్య, ప్రమీల, అంకిత, శృతి, అనూష, ఇప్పటివరకు ఇక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళు అర్జున్, ప్రకాష్, అలాగే బాయ్స్ అందరూ సిటీలో ఉన్నారు. మొత్తం 12 మంది ఇప్పటివరకు పార్టిసిపేట్ చేస్తున్నాం రేపటి ప్రోగ్రాంలో. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable